తేట నీళ్ళు అనమాట. ఈ తులసి ఆకులు. దీన్ని ఏం చేద్దామంటే కడుక్కున్నాం మొత్తం నీట్గా కడుక్కొని పెట్టుకొని తులసి ఆకుల గోరింటాకు ఎట్లా వేయాలో చెప్తాను నీకు. ఓకేనా? మంచిగా స్వచ్ఛంగా అంటే స్వచ్ఛంగా. ఇది ఉందా దంచుల్లోకనా, లేకపోతే రోల్ తీసుకొని దంచండి చిన్నగా. దీంట్లో ఉన్న అది రసంతోనే మనం మైదా తయారైంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పసుపుని తీసుకొని కొంచెమే ఇంత తీసుకుపోయి దీంట్లో వేసేసేసి పెట్టిన తర్వాత ఉంటుంది కదా దీంట్లో ఇంకా మెయిన్ తమలపాకు వేసేసి సున్నం ఉంటుంది. అది వేసుకొని ఇంకా నూరుకుంటే ఎర్రగా అయిపోద్ది. సున్నం అంటారు. ఈ పాన్ సున్నం ఏంటంటే కొంచెం తీసుకున్నాం. కొంచెం అంటించుకుంటే సరిపోద్ది. అంతే. దీన్ని పక్కకు పెట్టేసుకొని సేమ్ తట్టెగో కలర్ షేడ్ అయింది. పాన్ సున్నంలో 10 ఐరన్ ఉంటుందో అట్లనే తినేటప్పుడు కూడా పెట్టుకుంటావు. సూపర్ ఉంటుంది. ఒక్కరోజు ఉంటుంది, అంటే సాయంత్రం వరకు పోతుంది. ఇది ఫంక్షన్ రోజు పెట్టుకొని దాని తర్వాత వాష్ చేసుకుంటే పూర్తిగా పోతుంది. ఇది పర్మనెంట్ది కాదు, ఇది రెడీమేడ్. ఇంకో చూడండి, దీని కొద్దిగా ఎర్రగా అయిపోయింది. పక్కకు పెట్టేద్దాం. దాంట్లో తీసుకొని స్టెయినర్ ఉంటుంది కదా, దీంట్లో తీసుకొని పిండేసుకోవాలి. పిండినామా మిత్రో? ఇంకో చూడండి, ఇది ఒక్కరోజే ఉంటుంది, నిల్వ అయితే ఉండదు. నిల్వ పెట్టుకుని ట్రై చేయండి. అనమాట అది పిప్పి. ఇగో లిక్విడ్ ఫామ్ వచ్చేసింది. ఇగో కుంకుమ ఉంది కదా, ఇప్పుడు దీంట్లో కొంచెం వేసేద్దాం. అంతే. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఏళ్ళతో ఇట్లా మిక్స్ చేసుకొని పెట్టుకోండి.
ఇట్లా వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే చిన్నగా డిజైన్ ఏం లేదు, కొంచెం టైట్ అయింది. ఒక డ్రాప్ పడ్డది కదా, కొంచెం లూజ్ అవుద్ది. ఇది ఉంది కదా, దీనిలోంచి ఇలా పెట్టేసుకొని, ఇది ఉండదు, జస్ట్ ఫంక్షన్స్కి అట్లా పెట్టి ఇట్లా తీసేద్దానికి మాత్రమే. ఇప్పుడు ఏంటంటే గోరింటాకు చెయ్యి ఉంది కదా, కడుగుదాం. చూడండి, ఎర్రగా కనపడ్డది, ఎర్రగా వచ్చింది. ఇది ఒక్కరోజు మాత్రమే ఉంటుంది, పొద్దున పెట్టుకుంటే సాయంత్రం వరకు పోతుంది ఎట్లయినా.